చెమట బాగా పట్టించండి. ఎంత చెమట పడితే అంత మంచిది. చెమటను చిరాగ్గా చూడకండి. మీ ఆరోగ్య రహస్యం అదే. మీ స్కిన్ యంగ్‌గా ఉండాలి. మీరు గూడా ఎనర్జిటిక్‌గా ఉండాలి భవిష్యత్తులో అంటే అదే అని చెప్పాను గదండీ! దాని మీద చాలా కామెంట్‌లొచ్చినాయండి. మీ మానాన్ని మీరు బాగా చెప్తారు. చెమట కంపు భరించలేకపోతున్నాం. ఆ వాసన బట్టి చస్తున్నాం. అందుకే పట్టకుండా కాపాడుకుంటున్నాం అంటున్నారండి. అది ఇంకా ప్రమాదం. బాడీలో చెమట వాసనొస్తోంది, ఒళ్ళంతా పక్కాడికి తెలుస్తదండి. మనకు తెలీదు. పక్కాడు చెప్పాడంటే మీరు ఫాలో అయిపోవాల్సిందే. కానీ ఇది ప్రమాదం. పట్టించకుండా ఉండటం. పట్టించండి, కానీ వాసన రాకుండా ఉండటం కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి. జనరల్‌గా అసలు మన చెమటకి ఏ వాసన ఉండదండి. నేను చెప్పాను కదా! ఒక రకమైన ఫ్రాగ్రెన్సే ఉంటుంది. ఏది? మంచి లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళకి. ఎందుకు పాడవుతుందో కూడా చెప్తాను. నెంబర్ 1 బాడీలో రసాయనాలు ఉంటాయండి. అంటే రసాయనాలంటే మనం ఫుడ్ తీసుకునేవి. ఉల్లి, వెల్లుల్లి కాస్త ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కొంతమంది. అది బయటకొచ్చిన క్రమంలో చెమట వాసన కింద రూపాంతరం చెందుద్ది. సో, అంటే వాసన వస్తున్న వాళ్ళు ఉల్లి, వెల్లుల్లి ఆల్మోస్ట్ ఆల్ తగ్గించేయండి. బెస్ట్ అవుతుందండి. ఇంకా రాకుండా ఉండటం కోసం చెప్తాను. కొన్ని ఫుడ్‌లు బాడీలో జింక్ లోపం ఉన్నా కానీ కాస్త పిస్తా, బాదం, అరటిపండులో మంచి జింక్ ఉంటుందండి. జింక్ లేకపోయినా గానీ చెమట అనేది బాగా కంపు కొడుతూ ఉంటుంది. ఇంకా ఏం తినాలి అంటారేమో ఆకుకూరలు. ఆకుకూరల్లో మంచి పత్రహరితం ఉంటుందండి. ఈ పత్రహరితం చెమటని వాసన రానివ్వకుండా చెమట పడుతుంది కానీ ఏ వాసన రాదు. ఆల్మోస్ట్ ఆల్ సుగంధంతో కూడిన వాసనే వస్తుంది అన్నట్టు. ఇక నారింజ. నారింజలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఆ సిట్రస్ అనేది ఆమ్లతత్వం అనేది చెమట వాసన రానివ్వకుండా చేస్తుందండి. ఇవి తినడానికి, తాగడానికి సంబంధించి ఇక వాటర్ ఎక్కువ తాగండి. ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. బాడీలో ఒక రకంగా ఆ కంపు పోతుంది అంటే టాక్సిన్స్ ఉన్నాయి బయటికి పోతున్నాయని దాని అర్థం. ఇంక తర్వాత వచ్చి 2 పూటలు కాదు 3 పూటలైనా చేయండి. ఇబ్బంది ఏమీ లేదు. అలాగని సబ్బులు పెట్టి రుద్దే అక్కర్లేదండి. మామూలుగా చేయండి. వాసన వస్తున్న ఫస్ట్ డేస్‌లో మాత్రం మొదటి రోజుల్లో మాత్రం పోయేదాకా కాస్త స్క్రబ్బర్ వాడండి. యాంటీ బ్యాక్టీరియల్ సోప్ వాడండి. ఎందుకంటే బాడీలో చెమట బయటకొచ్చాక బ్యాక్టీరియా డెవలప్ చెందుద్దండి. అది వాడండి. ఆ తర్వాత ఇంకో ప్రధానమైనది దొరికాయి కదా మార్కెట్‌లో యాడ్‌లో ఇస్తున్నారు కదా! హీరోలు చూపిస్తున్నారని పుస్సుమని స్ప్రేలు కొట్టొద్దు. పౌడర్ అస్సలు రాయొద్దు. ఎందుకు? బాడీలో చక్కగా చర్మానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయండి. అందులోంచి చెమట బయటకొచ్చి పోతూ ఉంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చిన్న విషయం తెలియక పొలోమని కొట్టేసి ఒళ్ళంతా కంపు చేసుకుంటున్నారు. సో, స్నానం చేశారు కదా! 2, 3 సార్లు తర్వాత చెప్తున్నానండి. ఎప్పటికప్పుడు లోవేర్స్ మార్చేయండి. టీ షర్టులు గానీ, ప్యాంట్లు గానీ రోజుకు 2, 3 జతలు మార్చేయండి. ఈరోజు చీప్‌గానే దొరుకుతున్నాయి కదా! ఇదో పెద్ద సమస్య. అవి మార్చరు. ఎన్నిసార్లు స్నానం చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం లేదు. ఫాలో అవుతూ ఉండండి. కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. మర్చిపోవద్దు. మన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థాంక్ యూ.